పురుగుల మందు వాసన పసిగట్టి అప్రమత్తమైన ప్రజలు ఓట్లు వేయలేదనే కోపంతో వైసీపీ నేత చేయించారని గ్రామస్తుల ఆరోపణ. అనంతపురం జిల్లాలో ఘోరం. స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల విచారణ. 30 లక్షలకు నీట్ పేపర్ ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ ముఠా వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబులు బట్టి గోవిందా గోవిందా. తిరుమల పవిత్రతపై వైసీపీ దెబ్బ. వ్యాపారమయంగా మార్చిన జగన్. ధర్మారెడ్డి హయాంలో రాజకీయ రచ్చ. లెక్కకు మించి సలహాదారుల నియామకం. ఇంజనీరింగ్ పనుల పేరిట కమిషన్లు. భక్తులకు ఇచ్చే గదుల ధరల రిటే పాలన పక్షాలను ఎలా? సీఎం చంద్రబాబుపై భక్తుల కోటి ఆశలు. జగన్ ఇంటి గుట్టు. తాడేపల్లి ప్యాలెస్ కు జనం సొమ్ముతో సోకులు. ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా మార్చి హంగామా. R&B ద్వారా గుట్టుగా కోట్లు ఖర్చు. జీవోలు ఇతర ఆదేశాలన్నీ రహస్యం. హెలీప్యాడ్ ఆలయాల సెట్టింగ్లు. ఫర్నిచర్ ఇవ్వలేదని గతంలో కోడలకు వేధింపులు. ఇప్పుడు పదవి పోయినా వదలని భయం. ఇంకా సొంత ఆస్తిలాగా అనుభవిస్తున్న జగన్. ప్యాలెస్ గుట్టును కొత్త ప్రభుత్వం విప్పుతుందా? రాజభోగాలకు 5 ఏళ్లలో 45 కోట్లు. ఏసీల కోసం 1.5 కోట్లు. ఆలయాల సెట్టింగ్లకు 1,45 లక్షలు. టేబుళ్లు ఇతర ఫర్నిచర్కు 1,37 లక్షలు. సోఫాలు కుర్చీలు ఇతరత్ర 4.5 కోట్లు. వీడియో టెలికాన్ఫరెన్స్లకు 3.45 కోట్లు. కిటికీలు తలుపుల ఖర్చు 73 లక్షలు. జగన్ అక్రమ కట్టడాల కూల్చివేత. హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఫుట్పాత్ పై నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ. ఇక అవి నా మనసుకు నచ్చిన శాఖలు. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం. పల్లెలకు రక్షిత మంచినీరు లక్ష్యం. ఉపాధి నిధుల సద్వినియోగం. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి. అడవులను పరిరక్షిస్తాం. ఎర్రచందనం దొంగలపై ఉత్పాదం మోపుతున్న పవన్ కళ్యాణ్. చైనా తీరు మార్చుకో. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు సాయం తగదు. తక్షణం ఆపుకుంటే మరిన్ని ఆంక్షలు తప్పు అంటూ ఉమ్మడి ప్రకటనలో G7 కూటమి హెచ్చరిక. అలకనందా నదిలోకి దూసుకెళ్లిన టెంపో. 14 మంది యాత్రికుల మృతి. బెజవాడ నుంచి ముంబైకి డైలీ ఫ్లైట్ ప్రారంభించిన ఎంపీలు బాలశౌరి, కేసినేని. అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దాం. టీడీపీలో కింది స్థాయి నేతలకు చంద్రబాబు పిలుపు. ఈ విజయం పార్టీ కార్యకర్తలకు అంకితమైన వ్యాఖ్య. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన. రేపు పోలవరానికి సీఎం క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం. 5 ఏళ్లలో మూతపడిన బడులెన్ని? పాఠశాలల్లో విద్యార్థులకు డ్రాప్అవుట్లకు కారణాలేంటి? ఏడాదిలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలి. ఇంటర్ విద్యార్థులకు నెలలోగా పాఠ్యపుస్తకాల పంపిణీ. ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు. పాఠశాల విద్య, IT శాఖలపై మంత్రి లోకేష్ సమీక్ష. ప్రజాశక్తి. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలన.